ఇష్టమైన పాట మీరు రాసిన దాంట్లో? నువ్వే లేక నేనే లేనమ్మా, నీ నవ్వే లేక బ్రతుకే లేదమ్మా, కళ్ళల్లో నా నువ్వే, నా గుండెల్లో నా నువ్వే, నా ప్రాణం నువ్వైనావమ్మా. రాయలసీమలో రవితేజ అంటే దాదాపు చాలా ఫేమస్. ఎందుకంటే సంగీత పరంగా కానీ ఒక మంచి పరంగా కానీ అందరి గురువుల దగ్గర మంచి వ్యక్తిగా అనిపించుకోవడం కానీ చాలా గొప్ప వ్యక్తి. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నల్లరేగడి భూములున్నాయో, రెడ్డమ్మ తల్లికి నాణ్యమైన భూములున్నాయో. రామా రఘురామా నీ నామమే మధురమయా, భక్తుల గోమయా దాసుల కావుమయా. పెళ్ళమ్మగుడు పాట ఒకటి వాడన్నా. అది ఇది తెమ్మని అడిగేదాన్ని కదు ఓ మొగుడా, గట్లాంటి కోరికలు నాకు లేవురా నా మొగుడా. ముక్కుకు ముక్కెర లేక నా ముక్కెంత చిన్న బాయసోడు, నీకు కనిపిస్తే కొనుక్కురారా, నేను మళ్ళీ మళ్ళీ అడిగేదాన్ని కాదురా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, గణశీలవతి సీత కథ వినరోయమ్మా. వద్దంటే వినదోయమ్మా, నా ముద్దుల పెళ్ళాం మంకు పట్టు విడువది ఎందమ్మా, నా గడుసరి పెళ్ళాం. టీవీ అంటది, కూలర్ అంటది, కూర్చొని ఊగే ఊయలంటది, వంట చెయ్యను గ్యాసు అంటది, అప్పెంతైనా తెమ్మని అంటది. పక్కింటితో పోటీ పడుతుందే నా ముద్దుల పెళ్ళాం, మంకులాగా మరి బగ్గుమంటుందే నా గడుసరి పెళ్ళాం. కాళీకి గెజ్జలు తేరా కంచిపట్టు చీరలు దేరా, కాళీకి గజ్జలు తేరా కంచిపట్టు తీరలు దేరా, అట్టా తిరిగి వచ్చేటప్పుడు చిన్న పాపకు గౌను తేరా, ఏమి తేవద్దులేరా ఓ గోలుకొండ రాఘవ మామా. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, వెలసిటివా శిఖరమున గుడి గంటల రవలులలో. నేను పుట్టింది మొదలు సారిగా నిందాల పాలైతిరా, నీ రూపాయికి పాలుమాలి రూపం చెడిపాయరా సందిట్లో సారిగాడా. స్వామి దిన్నక తోం తోం అయ్యప్ప దిన్నక తోం తోం, స్వామి దిన్నక తోం తోం అయ్యప్ప దిన్నక తోం తోం. చెక్క భజన గురించి మన రెండు రాష్ట్రాల్లో తెలియని వారంటూ లేరు. అలాంటి ఈ కళలో తన కృషి చేస్తూ ఎంతో ముందుకు సాగుతూ ఉన్నత స్థానంలో ఉన్న మన రవితేజ గారిని ఈరోజు మనం కలుసుకొని కొన్ని విషయాలు దీని గురించి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం సార్, బాగున్నారా? చెప్పండి అన్న, ఎట్లుంది? అంత బాగుందా? అంత చాలా బాగుంది సార్. ఇప్పుడు యాదృచ్ఛికం ఏంటంటే మీ ఇంటి పేరు అస్సినపురం రవితేజ గారు కదా, ఇప్పుడు మనం ఉన్నది అస్సినపురం. చాలా సంతోషం. మీకు తెలిసేది అస్సినపురం అని? తెలియదు సార్. సూపర్. మేము ముందు స్టార్ట్ చేసే ముందన్న ఒక మంచి చెక్క భజనతో ఒక మంచి గీతంతో స్టార్ట్ చేద్దాం అన్న. మంచి పవర్ఫుల్ చెక్క భజనతో స్టార్ట్ చేద్దాం. భజనకురా రండి రాముల సేవకురా రండి రామ, భజనకురం అని బాలుల పిలువగా రాజగజేంద్రుడు పోషించ శ్రీహరి. భజనకురా రండి రాముల సేవకురా రండి రామ. మొదటి పాట రాముని మీద పాటతో స్టార్ట్ చేసినందుకు సంతోషం అన్న. ఇప్పుడు ఈ చెక్క భజన అనేది ఈ రోజుల్లో బాగా అంతరించిపోతుంది కదా. అంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇప్పుడున్న యూత్ జస్ట్ నా జనరేషన్ ఒక 25 years జనరేషన్ పీపుల్ ఉంటే అంతగానం దీనికి అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు అవకాశాలు ఎట్లా ఉన్నాయి మరి మార్కెట్లో? మీ ఇన్కమ్ సోర్సెస్ ఎట్లా బాగానే ఉన్నాయా? ఆర్డర్స్ అని బాగా వస్తున్నాయా? అవి వాస్తవికంగా రెండు రాష్ట్రాల్లో చెక్క భజన మీరు అన్నట్లు ప్రతి ఒక్కరికి తెలుసు చక్కెర భజన గురించి. కానీ మాది కడప జిల్లా రామాపురం మండలం, ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నమయ్య జిల్లాకు మార్చబడింది. రామాపురం మండలం పాత మేరపల్లి ఒక మారుమూల పల్లె సార్. రాయలసీమ సైడ్ ఎక్కువ జాతరలు జరుగుతాయి, అమ్మవారి జాతరలు ఇట్లా జాతరలు జరుగుతాయి. జాతరలు అదే తెలంగాణ సైడ్ బోనాలు అంటుంటారు కదా, అదే అటుపక్క జాతరలు ఎక్కువ జరుగుతాయి, తిరునాళ్ళు జాతరలు జరుగుతాయి. ఆ జాతరలలో చాందిని బండ్లు కట్టి ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు కూడా మంచిగానే జరుగుతాయి. చాందిని బండ్లు అంటే మామూలు ఫేమస్ కాదు. అవునవును, చాందిని బండ్లతో పాటు కట్టే బండ్లు ఇంకా ఫేమస్. అవునవును, చాందిని బండ్లు కట్టడానికి ఇప్పుడు ఎద్దల బండ్లతో కట్టాలి, ఇప్పుడు కూడా కడతారు. ఎద్దల బండ్లతో ట్రాక్టర్లకు కట్టి ఇప్పుడు మంచిగా డెకరేషన్ చేస్తుంటారు. చాందిని బండ్లతో పాటు కూడా కట్టే బండ్లు ఇంకా ఫేమస్. అవునవును, ఇంకా బాగా ఫేమస్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి ఆ బండ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్నాయి సార్, చాలా బాగా. ఇప్పుడు ఇంకా మంచి
బాగా ఇంకా ఇప్పుడు అడ్వాన్స్డ్గా కట్టడం, మంచి మంచి డెకరేటివ్ చేయడం ఇంకా చాలా మంచిగా ఉన్నాయి చాంద్రమల్లు ఇప్పుడు కట్టడం. మన రాయలసీమ వరకు వస్తే ఈ జాతరలు ఉన్నాయి కదా, అతిపెద్ద జాతర కానీ బాగా ఫేమస్ అయిన జాతర కానీ బాగా ఫేమస్ ఏం చేస్తారంటే చాలా ఉన్నాయి సార్. అందులో ముఖ్యంగా ఆ, లక్కిడిపల్లె అనంతపురం గంగమ్మ తల్లి జాతర అని చాలా పెద్ద ఫేమస్. తరువాత వీరనాగమ్మ తల్లి జాతర వీరబల్లి మండలం దగ్గర, తర్వాత సుండుపల్లి మండలం నాగారపమ్మ తల్లి జాతర, అటు వెళ్తే తమ్మలపల్లి దగ్గర ముదివేడు జాతర, ఇంకా చాలా చాలా మంచి జాతరలు ఉన్నాయి సార్. ముఖ్యంగా ఈ 5-6 మాత్రం చాలా పెద్దవి. చాలా పెద్ద జాతరలు ఉన్నాయి సార్. అంటే ప్రతి జాతరలో మనకు ఖచ్చితంగా బుకింగ్ చెక్క భజన ఉండాల్సింది. ఆ, చెక్క భజన కోలాటాలు ఇవి మంచిగా ఉన్నాయి సార్, మంచిగా నడుస్తుంది. ఓన్లీ ఇప్పుడు జాతరలో కాకుండా ఇప్పుడు మన ఎక్కడెక్కడ మన ఇప్పుడు మనకు పిలుస్తుంటారు. ఇప్పుడు గుడి ఓపెనింగ్లకి, గుడి ప్రారంభం దానికి, వార్షికోత్సవాలకు, రాముల వారి శ్రీరామనవమి ఉత్సవాలకు, గణపతి ఉత్సవాలకు, ఇటువంటి వాటికి కూడా చెక్కబైన ప్రోగ్రామ్స్. అయ్యప్ప స్వామి పూజలప్పుడు అయ్యప్ప స్వామి పూజలకు కూడా చెక్కభజన గ్రామోత్సవాలకు ఉంటాయి సార్. ప్లస్ అయ్యప్ప స్వామి అంబులం పూజలు జరుగుతుంటాయి. అంబులం పూజలప్పుడు కూడా చెక్కభజన కాకుండా కూడా అయ్యప్ప స్వామి వారి పాటలతో జరుగుతుంటాయి సార్. అవి కూడా చేస్తుంటారు. ఇప్పుడు మీరు మీ దృష్టిలో ఇప్పుడు కళాకారులు అయితే చెక్క భజన కళాకారులు ఉన్నారు కదా, ఈ కళాకారులు మనకు ఇంతకుముందు మీరు చిన్నప్పుడు అంతమంది కళాకారులు ఉన్నారా? అప్పుడు అంటే సార్ దీన్ని జీవనోపాధిగా చేసుకున్న కళాకారులు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువే సార్. ఓకే. ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువ, ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువు ఇట్లా ధ్యాస పడుతున్నారు. కానీ దీని మీద ఆధారపడే వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు సార్. ఈ కళాకారుల మీద, కళామతలు నమ్ముకుని బతికే వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. మరి మీకు తెలిసిన మీతోటి కళాకారుల పేర్లు ఒక మంచి ఫేమస్ ఉన్న పేర్లు మనకి చాలామంది ఉన్నారు సార్. మీ గురువు? నాతోటి అంటే నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు సార్. ఎస్ పుల్లయ్య గారు, మహానందయ్య గారు, కడప కొండయ్య గారు, చెన్నూరు కృష్ణయ్య గారు, ఇంకా స్వర్గస్థులు అయిపోయారు వీరయ్య గారు అని. మీలో ఎవరిదైనా మీరు శిష్యరికం తీసుకున్నారా ఇప్పుడు చెప్పినప్పుడు? వాస్తవికంగా వీళ్ళందరూ నా గురు సమానులే సార్. ఓకే. ఎందుకంటే మా నాన్నగారు వెంకట సుబ్బయ్య గారు, ఆయన మామూలుగా ఊర్లో చిన్నపాటి గురువుగా, మా నాన్నగారు వాళ్ళ గురువు గారు నబీదాస్ గారు వాళ్ళ దగ్గర నేర్చుకొని, మా నాన్నగారు ఏదో పల్లెటూరు నేర్పిస్తూ ఉంటే అది నేర్చుకోవడం, దీని మీద అదొక ధ్యాస, అదొక పిచ్చితో నేను చదువుకుంటూ పాటు ఈ చెక్కబైన అనేది నేర్చుకొని, నాన్న దగ్గర తొలి గురువు అయితే ఆది గురువు అయితే వాళ్ళు నేర్చుకునేది నాన్నగారు నేర్చుకునేది. తర్వాత కడప కొండయ్య గారి దగ్గర చాలా రోజులు వెళ్ళాను సార్. కడప కొండయ్య దగ్గర, తదుపరి చెన్నూరు కృష్ణయ్య గారి దగ్గర, తర్వాత కొన్ని రోజులు ఇటు చూస్తా ఎంతోమంది గురువుల దగ్గర అడిగి, నన్ను మాత్రం అందరూ ప్రతి గురువు నన్ను చాలా ప్రేమగా దగ్గర తీసి వాళ్ళు నేను అడిగిన ప్రతి ఒక్క విషయం నాకు చెప్పాను సార్. మంచి కాకపడుతుంటే అలా అని కాదు సార్, కాకపడడం మన మంచితనం. రవి పర్లేదు, మంచి అబ్బాయి, సరే నువ్వు ఏం పాట కావాలి నీకు, సరే ఓకే చెప్తానులే రాసుకోలేనా అని అట్లా ఉన్నాయి. ఇప్పుడు అంటే మొబైల్స్ ఉన్నాయి సార్, రికార్డింగ్. అప్పుడు అలా కాదు కదా, ఏమన్నా మనకు కావాలంటే రాసుకునేవాడిని. మీకు గుర్తుకొచ్చిన మొత్తం మీరు రాసిన పాట, మీకు ఇష్టమైన పాట మీరు రాసిన దాంట్లో? నువ్వే లేక నేనే లేనమ్మా, నీ నవ్వే లేక బ్రతుకే లేదమ్మా, కళ్ళల్లో నా నువ్వే, నా గుండెల్లో నా నువ్వే, నా ప్రాణం నువ్వైనావమ్మా, నువ్వే లేక నేనే లేనమ్మా, నీ నవ్వే లేక బ్రతుకే లేదమ్మా. చెక్క భజనకి దీనికి సంబంధమే లేదు కదా. చెక్క భజన మొత్తం ఇది రోమియో పాట అయిపోయింది. అవునవును. ఇందాకనే రామ స్టార్ట్ చేసి వాస్తవిక అంటే పిల్లలం కదా సార్ మన ఆలోచన. అప్పుడు మాలో జానపదాలు అంటే సార్, జామురేయి కాడవో చిన్నదానా, నే కాపుగాసి కూర్చుంటి నెరజానా, జామురేయి కాడవో చిన్నదానా, నే కాపుగాసి కూర్చుంటి నెరజానా, జాము కాడ జామునొచ్చి వేల కాని వేలనొచ్చి ఊసులన్న చెప్పి నువ్వు తుర్రుమంటావు, జామురేయి కాడవో చిన్నదానా, నే కాపుగాసి కూర్చుంటి నెరజానా. ఒకసారి మీ మాటల్లో మీ గురుగారి గురించి 4 మాటలు చెప్తే? ఖచ్చితంగా చెప్తాను సార్. రాయలసీమలో రవితేజ అంటే దాదాపు చాలా ఫేమస్. ఎందుకంటే సంగీత పరంగా కానీ, ఒక మంచి పరంగా కానీ, అందరి గురువుల దగ్గర మంచి వ్యక్తిగా అనిపించుకోవడం కానీ చాలా గొప్ప వ్యక్తి. రాయలసీమలో నాకు తెలిసి, నా వరకు అయితే నేను చెప్పడం ఏంటంటే,
నేను నేర్చుకున్నది అయితే నాకు మామూలుగా ఊర్లో వచ్చి ఫస్ట్ ఇన్స్పిరేషన్ అయితే ఈయనే. ఓకే. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటా టైంలో ఈయన అక్కడక్కడ భజనలు వేస్తా అంటే చూడటము ఇట్లా వెళ్ళటము చూస్తా. నేను నేర్చుకోవాలని ఆశగా ఉంది. కానీ మా ఊర్లో అప్పటికే మా గురువు రమణ గారని మా ఊర్లో వచ్చి నేర్పించారు. ఆయన దగ్గర నేర్చుకున్నా. కానీ గురువుని కావాలనే ఇంట్రెస్ట్తో నేను ఎక్కువ ఈయన్నే ఫాలో అవుతా చేస్తున్నా. కానీ మా ఏరియాలో ఈయనంటే చాలా గొప్ప ఫేమస్. ఈయన వేసిన భజన చాలా మంది ఈయన్నే ఫాలో అవుతారు. ఈయన పాడినట్టు పాడాలా, ఈయన వేసినట్టు వేయాలని చాలా మంది ఫాలో అవుతారు. కానీ మా రాయలసీమలో కూడా ఈయన రాయలసీమనే కాకుండా చుట్టూ ఇట్లా నెల్లూరు, ఇట్లా కర్నూలు మొత్తం దాదాపు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అన్ని కూడా అనంతపురం ఏరియా మొత్తం ఫేమస్. బాగా మంచి పేరు కలిగినాడు. ఇప్పుడు మీరు గురుగా మీరు శిష్యులను తయారు చేస్తారా? మీరు కూడా మన బృందం స్టార్ట్ చేసిరా? నేను కూడా నేర్పిస్తున్నా సార్. ఆయన ఇన్స్పిరేషన్ తోనే చాలా నేను ఈ స్థాయిలో ఉన్నా అన్న కూడా నేను గొప్ప అని చెప్పుకోను సార్. నేను ఈ పొద్దు 10 మందికి నేను నా విద్యను 10 మందికి ప్రదర్శిస్తానా అంటే నాకు ఏమి తెలియనప్పుడు ఆయన దగ్గరికి వచ్చాను సార్. నేను నా దగ్గర ఏం శూన్యం, గురువుని అయ్యే టైంలో శూన్యం, ఈ చిన్న వాడుకుంటాను. కానీ ఈ విధంగా పాడాలి ఈ పొద్దు నాకంటూ ఇప్పుడు మా జనరేషన్ ఉన్న గురువులలో నాకంటూ ఒక టాప్ 10లో నేను ఒకరిని అనుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ రమణ వాడే పాటల్లో నీకు ఇష్టమైన పాట ఆయన మీరు ఏ పాట అంటే మీకు అన్న వాడితే ఏ పాట మీకు ఎక్కువ నచ్చుతుంది? నాకు ఎక్కువ ఈ దేవుని పాటల్లో మంచి పాట పాడతారు. ఏ పాట నచ్చిన పాట? కంది మల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి సేవలో పూజలు జరిగే వేళలో సాధువుల పండుగ భక్తుల మిండుగా ఊరంతా వేడుకలు. ఈ పాట అంటే చాలా ఇష్టం సార్. అందరూ జానపదాలు పాడతారు సార్. కానీ మా గురువు దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటంటే దేవుని పాటలు పాడడంలో స్పెషలిస్ట్. సూపర్. ముఖ్యంగా లవకుశ నుంచి ఆయన పాడితే అసలు జనం అనేవాళ్ళు లవకుశ నుంచి శ్రీరాముని అదే ఉంటుంది కదా సార్, శ్రీరాముని చరితం పాడేది. అది పాడితే ఇంకా జనాలు లేరనమాట. పాడన్నా అంత మాట అన్నాక మేము ఆ పాట వింటే అసలు జనాలు లేరు సార్, అంత ఫేమస్. ఒక్కసారి వాడన్నా అంత మాట అన్నాక మేము వినాల్సిందే ఆ పాట. అది శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, గణశీలవతి సీత కథ వినరోయమ్మ. గణశీలవతి సీత కథ వినరోయమ్మ. చెలువ మీర పంచవతి సీమలో తమ కొలువు జయ సౌమిత్రి ప్రేమతో, తను కొలువు తీర రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును గణశీలవతి రాముగని ప్రేమగొనే రావణు చెల్లి, ముక్కు చెవులు కోసే సౌమిత్రి రాసిల్లి. రావణుడా వార్త విని పంతముగుని, మైథిలిని కొనిపోయే మాయలు పన్ని. శ్రీరాముని తమును తెలిపెతమమ్మ, గణశీలవతి సీత వినరోయమ్మ. అలా అద్భుతం. పెళ్ళమ్మ కూడా పాట ఒకటి వాడన్నా? ఓకే సార్, పాడతాను. ఆడవాళ్ళకు కోరికలు ఎక్కువ ఉంటాయి, ఉండవు? చాలా ఉంటాయి. కానీ బయటికి ఏం చెప్తారు సార్? ఏం లేవు. మేడం గారు నవ్వుతాను. అందరు తెలిసిందే కదా. అది ఇది తెమ్మని అడిగేదాన్ని కాదు ఓ మొగుడా, గట్లాంటి కోరికలు నాకు లేవురా నా మొగుడా. అట్లాంటి కోరికలు నాకు లేవురా నా మొగుడా. నా మీద ప్రేమ ఉంటే చాలు గదే నాకు 10,000. నా మీద ప్రేమ ఉంటే చాలు గదే నాకు 10,000. అది ఇది తెమ్మని అడిగేదాన్ని కాదు ఓ మొగుడా, గట్లాంటి కోరికలు నాకు లేవురా నా మొగుడా. ముక్కుకు ముక్కెర లేక నా ముక్కెంత చిన్న బాయసోడు, నీకు కనిపిస్తే కొనుక్కురారా, నేను మళ్ళీ అడిగేదాన్ని కాదురా. అది ఇది తెమ్మని అడిగేదాన్ని కాదు ఓ మొగుడా, గట్లాంటి కోరికలు నాకు లేవురా నా మొగుడా. చెవులకు కమ్మలు లేక నా చెవులంత చిన్న బాయసోడు, నీకు కనిపిస్తే కొనుక్కురారా, నేను మళ్ళీ అడిగేదాన్ని కాదురా. ఇలా అన్నీ అడుగుతుంటారు సార్. ఇది పాట యూట్యూబ్లో వచ్చిందా? ఇది యూట్యూబ్లో ఏమో వద్దంటే వినదోయమ్మ,
నా ముద్దుల పెళ్ళాం మంకుపట్టు విడువదు ఎందమ్మా నా గడుసరి పెళ్ళాం. టీవీ అంటది, కూలర్ అంటది, కూర్చొని ఊగే ఊయలంటది, వంట చెయ్యను గ్యాసు అంటది, అప్పెంతైనా తెమ్మని అంటది, పక్కింటితో పోటీ పడుతుంది నా ముద్దుల పెళ్ళాం మంకుపట్టు విడువదు ఎందమ్మా నా గడుసరి పెళ్ళాం. చిరంజీవి సినిమా వచ్చిందంటే సీరారేఖ కొత్తది కడతది, కొప్పు నిండా పూలు గట్టిగా పెడతది, పౌడరు పూసి పైనమైతది, సూర్యులు దాచిన చిల్లర డబ్బులను నా ముద్దుల పెళ్ళాం చెప్పకుండా మూటిప్పుకపోతుందే నా గడుసరి పెళ్ళం. మరి కూలి చెయ్యదు, నాలి చెయ్యదు, ఇంట్లో నుంచి బయటికి రాదు, మొగుడు తెచ్చితే తింటానంటది, ఇంటికి తానే యజమానంటది, పైసా కూడా కట్నం తేలేదే నా ముద్దుల పెళ్ళాం అగ్గిలాగా మరి భగ్గుమంటుందే నా గడుసరి పెళ్ళాం. సూపర్. ఇంకా ఇంకా అంటే సార్, అంతా తెలిసింది లేరా ఓ వెంకటగిరి వెంకట స్వామి, అంతా తెలిసింది లేరా మావా అప్పు చెయ్యొద్దు లేరా, ముక్కుకు ముక్కెర దారా చెవలాకు కమ్మలు దారా, ముక్కుకు ముక్కెర దారా చెవలాక కమ్మల దారా, అట్లా తిరిగి వచ్చేటప్పుడు చిక్కు తీయను దువ్వెనదేరా, ఏమీ తేవద్దులే. సార్ మీ సొంతూరు ఏమనుకోండి, మీ సొంతూరు ఎవరు సార్? చిన్న గోల్కొండ. చిన్న గోల్కొండ. ఓకే సార్. రాఘవ్ గారు సార్ మీ పేరు? రాఘవ్ గారు. ఓకే సార్, మీరే అనుకోండి సార్, మీ మిస్సెస్ గారు అనుకోండి, ఏం మా ఇంటి నుంచి. ఓకే సార్. ఏమీ తేవద్దులేరా ఓ గోలుకొండ రాఘవ మామా, ఏమీ తేవద్దులేరా మామా అప్పు పడకుండా రారా. ఏం సార్ మంచిగా చెప్పింది అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి సార్, ముక్కుకు ముక్కెర దారా చెవలాకు కమ్మల దారా, ముక్కుకు ముక్కెర దారా చెవలాకు కమ్మల దారా, అట్లా తిరిగి వచ్చేటప్పుడు చిక్కు తీయను దువ్వెనదేరా, ఏమీ తేవద్దులేరా ఓ గోలుకొండ రాఘవ మామా, అంతా తెలిసింది లేరా మావా అప్పు పడకుండా రారా, కాలికి గజ్జలు తేరా కంచిపట్టు చీరలు దేరా, కాలికి గజ్జలు తేరా కంచిపట్టు తీరలు దేరా, అట్టా తిరిగి వచ్చేటప్పుడు చిన్న పాపకు గౌను తేరా, ఏమి తేవద్దులేరా ఓ గోలుకొండ రాఘవ మామా, అంతా తెలిసింది లేరా మామా అప్పు చెయ్యొద్దు లేరా. సూపర్ అన్న. థ్యాంక్ యూ సార్. నేను పుట్టింది మొదలు సారిగా నిండాల పాలైతిరా, నీ రూపాయికి పాలు మాలి రూపం చెడిపాయరా సందిట్లో సారిగాడా, మా అమ్మగారింటెనకలా సారిగా చిక్కుడు చెట్టున్నది, చిక్కుడు చెట్టు కింద చిక్కులు పడ్డామురా సందిట్లో సారిగాడా. మొత్తటి మీ శ్రీరామ చెక్క భజన బృందమే కాబట్టి శ్రీరాముని పాటతోటే మొదలెడతాం. శ్రీరామనవమికి అయితే మీరు వాడే పాట? శ్రీరామనవమికి అయితే సార్, మనం వాస్తవికంగా మన జీవితంలో రామ అని పలికితే చాలు సార్, మన యొక్క జీవితం ధన్యమవుతుంది. అటువంటి రామనామాన్ని తలచినా పలికినా విన్నా మధురం మధురాతి మధురం. రామా 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 రామ రఘురామా నీ నామమే మధురమయా, భక్తుల భోగుమయా రాసుల కావుమయా, రామ రఘురామా నీ నామమే మధురమయా, భక్తుల భోగుమయా రాసుల కావుమయా, దశకంఠుని వదించుటకై దశరథ తనయుడవైతివా, దైత్యులను హతమార్చి లోకాన్నే కాచితివా, రామ రఘురామా నీ నామమే మధురమయా, భక్తుల గోమయా దాసుల కావుమయా, రామ రఘురామా. సూపర్ అన్న.
గడియాలోన కోడి గూస మిడల్లోన కొలువు తీరే భక్తురాలు బాలరెడ్డమ్మ, రెడ్డమ్మ తల్లి సత్యమైన బాలరెడ్డమ్మ. గడియాలోన కోడి గూస మిడలోన కొలువు భక్తురాలు బాలరెడ్డమ్మ, రెడ్డమ్మ తల్లి సత్యమైన బాలరెడ్డమ్మ. చిత్తూరు జిల్లాలోన వయల్పాడు తడుకలోన గుర్రముకొండ మండలమందున రెడ్డమ్మ తల్లి పుట్టింది తెట్టెరుపల్లెలో. గుర్రముకొండ మండలమందున రెడ్డమ్మ తల్లి పుట్టింది తెట్టెరుపల్లెలో. తెట్టెరుపల్లెలో రెడ్డమ్మ తల్లి పెరిగింది తెర్లోపల్లెలో. నల్లరేగడి భూములున్నాయో, రెడ్డమ్మ తల్లికి నాణ్యమైన భూములున్నాయో. ఇప్పుడు మన ఓలా ఇదే సందర్భంలో వెంకటేశ్వర స్వామి మీద ఉన్నాయా మన ఉన్నాయి సార్. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసిటివా శిఖరమున గుడి గంటల రవలులలో. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వసంతాలను దోసిటబోసి, వసంతాలను దోసిటబోసి నీ గుడిపై చల్లెదమయ్యా, నీ గుడిపై చల్లెదమయ్యా. పారిజాత మాలలు తెచ్చి నీదు మెడలో వేసెదమయ్యా, పారిజాత మాలలు తెచ్చి నీదు మెడలో వేసెదమయ్యా. ఇలాగా వెలిచావు మా దేవుడవైనావు, ఇలాగా వెలిచావు మా దేవుడవైనావు. శబరిమల కొండలకు పోయి వద్దామా, స్వామి అయ్యప్పను చూసి వద్దామా. శబరిమల కొండలకు పోయి వద్దామా, స్వామి అయ్యప్పను చూసి వద్దామా. స్వామి దిన్నక తోం తోం అయ్యప్ప దిన్నక తోం తోం, స్వామి దిన్నక తోం తోం అయ్యప్ప దిన్నక తోం తోం. శబరిమల కొండలలో కొలువై ఉన్నాడు, నీలిమల నీడలలో నిలచి ఉన్నాడు. ఈ మన ఇటువంటి పాటలన్నీ కొన్ని ఆలోచించుకుంటా ఉండేవాడిని సార్. ప్రేక్షకులు ఒకసారి మన్నించాలి మనల్ని, ఎందుకంటే అన్న నేను ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఓన్లీ ఒక్కొక్క కథది మన చెక్క భజన కళాకారులాగా ఇంట్రొడ్యూస్ చేసిన మంచి సింగర్ మిస్ అవుతున్నాం. అసలు సింగర్ అని చెప్పాల్సింది ఫోక్ సింగరు అని సింగర్ కమ్ చెక్క భజన కళాకారుడు, ఇంకేం ముందు బయటకు వస్తే వస్తుందాం. ఇప్పుడు ఇందాక రైటర్ కూడా అన్నారు మళ్ళీ. అవునవును రైటర్ అంటే ఈ మధ్యనే ఒక సినిమాకు పాట రాశాను సార్. ఓ అవును సార్. ఏ సినిమా? దూరదర్శిని కలిపింది ఇద్దరిని అని. హీరో గారు మా ఊరి పక్కన అతనే సార్. ఓకే, నైస్ నైస్. ఇప్పుడు అబ్బవరం కిరణ్ గారు ఉన్నారు కదా సార్. అవును. సార్ గారిది కూడా మా ఊరి దగ్గరే సార్. ఫస్ట్ నన్ను అప్రోచ్ అయింది బేబీ సినిమా విజయ్ బుల్గనేని సార్ ఉన్నారు సార్. ఆ సార్ గారు అప్రోచ్ అయ్యారు సార్. బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఆనంద్ గురణ అని ఒక అతను ఉన్నారు సార్. ఆనంద్ గురణ అని ఫస్ట్ ఐటమ్ సాంగ్ కావాలన్నారు సార్. ఓకే. అది దూరదర్శన్ అంటే 1990s బ్యాక్ డ్రాప్ లాగా వస్తుంది సార్. దాంట్లో సరే ఐటమ్ సాంగ్ కావాలన్నారు. బాగా వచ్చిందండి ఐటమ్ సాంగ్, మంచిగా వచ్చింది సార్. చాలా నటించారు కదా. అవును సార్, చిన్న క్యారెక్టర్స్ అందులో డప్పు వాయిస్తూ ఒక సాంగ్ లో నేను పాట పాడుతూ డప్పు వాయిస్తూ అందులో కనిపిస్తుంది సార్. ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది సార్. యాక్టర్, రైటర్, సింగర్ అండ్ నైస్ నైస్ నైస్. ఇప్పుడు దూరదర్శన్ కలిపి ఇద్దరు సినిమాలో మీరు నటించినారు. ప్లస్ అది కాకుండా ముఖ్యంగా మీరు రాసిన పాట సెంటిమెంట్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ లాగా ఉన్నట్టుంది. అది దాంట్లో వాస్తవికంగా అయితే 2 పాటలు రాశాను సార్. నన్ను పిలిపించింది ఐటమ్ సాంగ్ రాస్తాను, ఏదో పల్లెటూరు జానపదం కదా, జానపదం టైప్ లో ఒక ఐటమ్ సాంగ్ కావాలి అని పిలిపించారు. దాంట్లో పాడాను. దాంట్లో ఒక సాంగ్ రాశాను నేనే, ప్లస్ నా శిష్యురాలు నా దగ్గర నేర్చుకున్న పాప దగ్గర పాడించారు సార్. వాళ్ళు సింగర్ కూడా నన్ను నువ్వే చూస్ చేసుకున్నారు. ఆ పాప పేరు అనిత సార్. మా ప్రజెంట్ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంది. అయినా నేను పిలిచిన వెంటనే వచ్చి అమ్మాయి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి పాడేశారు. నేను రాసిన లిరిక్స్ ఆర్పి పట్నాయక్ సార్ గారు పాడారు సార్. సూపర్ సూపర్. ఏమో ఏమోనో ఎవరి జీవితం ఎలా మారునో, ఈ నావా ఏ రీతిగా
ఏ తీరం చేరునో, కాలమే కాటు వేసెనే, కన్నీరే మాకు మిగిలనే, మాపై కక్షలు గట్టిన కాలమా, ఇక కాస్తైనా శాంతించాలమ్మా. ఏమో ఏమౌనో, ఎవరి జీవితం ఎలా మారునో, ఈ నావా ఏ రీతిగా ఏ తీరం చేరునో. సూపర్ సూపర్. థ్యాంక్ యూ, నైస్ థ్యాంక్ యూ లిరిక్స్, సార్. నైస్ లిరిక్స్. ఆర్పి పట్నాయక్ సార్ గారు అయితే నువ్వు నిజంగా చెప్పాయా, నువ్వు అంటే నా గురించి పొగడాలని కదా సార్, నువ్వు నిజంగా చెప్పు, నువ్వు మంచి రైటర్ కదా, ముందు చాలా సినిమాలు రాసావు కదా అంటే, లేదు సార్ ఫస్ట్ టైం సార్ రాశాను అంటే, చాలా మంచిగా రాసినావు అట్లా మీకు ఎట్లా ఇట్లా అనిపించింది మరి ఆర్పి పట్నాయక్ తో మాట్లాడినప్పుడు? అది అసలు నేను రాసింది ఏంటి, అసలు నేను ఎన్నో పల్లెటూరులో చెక్కపైన వేసుకునేవాడిని సార్. సార్ దగ్గరికి వెళ్ళి సారు దగ్గర కూర్చొని అది అలా పాడాలా ఇది ఇలా పాడాలా అని నన్ను అడిగి మరీ పాడారు సార్. నిజంగా నా లైఫ్లో నేను అసలు మర్చిపోలేని సంఘటన సార్. సూపర్. దీనికి కారణమైన సాయి సార్ గారిని, దూరదర్శన్ సినిమా హీరో గారు ఉన్నారు కదా, వాళ్ళ హెల్ప్ మర్చిపోలేండి సార్. అటు ఆనంద గురుణ గారు కానీ, అటు విజయ్ బుల్గని సార్ కానీ, అందరినీ అసలు మర్చిపోలేను సార్. వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని హెల్ప్ చేశారు సార్. నేను దీనికన్నా ముందు ఇదంతా బాగుంది, దీనికన్నా ముందు మోహన్ బాబు గారితో చాలా సిట్టింగ్ చేసి అవును సార్, మోహన్ బాబు సార్ గారు, అందులో ఈశ్వరెడ్డి సార్ గారు అని డైరెక్టర్ గారు ఉన్నారు సార్. ఈశ్వరెడ్డి సార్ గారు, ఈశ్వరెడ్డి సార్ గారు అది ఏ సినిమాకి అది సిట్టింగ్ అంతా? అది ఈ మధ్యన విష్ణు సార్ గారి జిన్నా సినిమా వచ్చిందా సార్, ఆ జిన్నా సినిమాకి ఒక ఐటమ్ సాంగ్ కావాలని పిలిపించారు సార్. ఐటమ్ సాంగ్ కావాలని పిలిపించారు. ఒక 10 రోజులు కూర్చున్నాం సార్. మోహన్ బాబు సార్ గారు చాలామంది బయట అంటుంటారు సార్ అట్లా ఇలా అని, అలాగా సార్ చాలా సౌమ్యుడు సార్. ఎలా చూసుకుంటారంటే కళాకారులు అంటే, తను ఎలా కూర్చుంటే అందరూ అదే అటువంటి ప్లేస్లో కూర్చోవాలి, తను ఏం తింటే అదే అందరూ తినాలి, తను ఏం తాగితే అందరూ అదే తాగాలి, అలా చూసుకుంటారు సార్. టైం ఫుడ్ కానీ మన ఫెసిలిటీస్ కానీ, కళాకారులు అంటే మనం చాలా మంచిగా చూసుకుంటారు సార్ మోహన్ బాబు సార్ గారు. మన కొంతమంది అంటుంటారు, వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ మనం ప్రత్యేకంగా 10 రోజులు అవును సార్ 10 రోజులు చేసిరు కాబట్టి. అవును సార్ 10 రోజులు చూశాను కాబట్టి చెప్తున్నాను సార్. ఇప్పుడు ఫస్ట్ రోజు తనకేదో అవసరం ఉందనో, తనకు అవసరం లేకపోతే ఇంకో రకంగానో అలా కాదు సార్. తను ఉన్నా లేకున్నా కళాకారు నాతో చాలామందిని పిలిపించారు సార్. ఈశ్వరెడ్డి సార్ గారు పల్లెటూరులో ఈ జానపదాలు ఇట్లా చాలామందిని పిలిపించారు. ఎవరిని కూడా నాతో పాటు మా బృందం అంతా వచ్చారు సార్. నా దగ్గర కీబోర్డ్ ప్లేయరు, డప్పు ప్లేయరు, నా శిష్యులు అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు ప్రతి విషయం ఇంతమంది వచ్చారా సరే, డబ్బులు కూడా చెప్పకూడదు కానీ సార్, ఆ సినిమాలో నా పాట తీసుకోకపోయినా కూడా ఒక కవర్లో పెట్టి నాకు కొంత ఇన్ను 10 రోజులు నా కోసం వచ్చావు, అయ్యో పర్లేదు సార్ నా సినిమా ఉన్నా లేకున్నా పర్లేదు, నీకు డబ్బులు తీసుకో అని చెప్పి నేను చెప్పకూడదు కానీ సార్, నేను అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువగా నాకు డబ్బులు కూడా ఇచ్చారు సార్. సూపర్ సూపర్ సూపర్. అంటే మీ పాట ప్లేస్లో ఏ పాట సెలెక్ట్ చేశారు జిన్నా సినిమాలో? అదే సార్, ఓరొబ్బయ్యో ఓరు నాయనో అన్న సాంగ్ సెలెక్ట్ చేశారు సార్. మామూలు హిట్ కాదు. అవును సార్, వస్తా పాట వస్తుంది, అది చాలా వైరల్ అయిన సాంగ్ కదా. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్య సిలుకు చీర కట్టుకుంటుని, ఓరబ్బయ్య ఆహా ఓరి నాయన ఆహా అంటూ ఆహా అనడానికి ఇంకొక అమ్మ ఉంటుంది సార్. ఓరబ్బయ్య ఓరి నాయన ఇంకొక అమ్మ, ఇద్దరు కలిసి పాడారు. నిజంగా చాలా మంచిగా ఉన్నాయి సార్. దానిలో ఇంకొకటి 2 కలిపి మిక్స్ చేసి రెండో పాట ఏదైనా జంబులు అక్కడ జారిమిటాయా సార్, అది కూడా ఒకసారి వాడితే మంచిగా ప్రేక్షకుల కోసం. నేను జడేస్తాను చూడు నా జడ సాయ నచ్చుకుంటే తీసేస్తా చూడు, జంపలు అక్కడ జారు మిఠాయా, నేను ఆడదాన్ని కాదయ్యా మొబ్బరే కలి ఇంకా జంపడు అక్కడ జారు మిఠాయా అని ఉంచుంది మంచిగా. చాలా బాగా రాయలసీమలో ప్రతి ఊరు గురించి అన్న కాన్సెప్ట్ ఇప్పుడు అనుకోండి సార్. కదిరి చిన్నదాన కంతిరీగ నడుముదాన, కదిరి చిన్నదాన కంతిరీగ నడుముదాన, నిన్నెట్లా మరిచేనే నెల్లూరు నిరజాన, నిన్నెట్లా మరిచేనే నెల్లూరు నిరజాన అట్లా అనుకోండి. ఒక అమ్మాయిని అందంగా వర్ణించడానికి, నీ సన్నాని నడుముకు ధర్మవరము డాబునకు ఎంత సోకాయనే, రంగోల రవణమ్మ అభయంత సోకాయని రంగోల రవణమ్మ, ఎంత సోకాయని రంగోల రవణమ్మ
ఇలా ఉండదు. ఇలా బంచికు బంచికు బం బం బలె బంచికు బంచికు బం బం బంచికు బంచికు బం బం బలె బంచికు బంచికు బం బం. మీరు వేస్తారా వేసుకోనా చేతికి ఎర్రటి గాజులు, మీరు పెడతారా పెట్టుకోనా కొప్పులో తెల్లటి మల్లెరు, మీరు కొడతారా కొట్టుకోనా దుబాయ్ అత్తరు సెంటులో, బంచికు బంచికు బం బం భలే బంచికు బంచికు బం బం. ఈ సాంగ్ అనుకున్నాం సార్. ఎక్సలెంట్ పాట చాలా బాగుంది కదా. అవును సార్. చెక్క భజన నుంచి మొదలు పెడితే ఈ రోజు మీరు పాటలు రాసి పాడే స్థాయికి, సినిమాలో కూడా మీ సాహిత్యాన్ని అందించే స్థాయికి ఎదగడం అనేది చిన్న విషయం అయితే కాదు. దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడైతే స్టార్ట్ అయింది కాబట్టి. కాకపోతే అన్న ఈ స్థాయికి ఎదగడానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు మీ సిచ్యువేషన్ ఏంటి? నా జీవితం గురించి చెప్పాలంటే సార్, మామూలు అందరూ జీరో నుంచి స్టార్ట్ అవుతారంటారు కదా సార్. అవును. నేను మైనస్ నుంచి స్టార్ట్ అయింది సార్. వాస్తవికంగా అయితే మాది చెప్పాను కదా సార్, ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లా అవును. రామాపురం మండలం పాత మేదరపల్లి పాత గ్రామం. ఆ ఊర్లో అందరూ మ్యాక్సిమం కేవలం వ్యవసాయం మీద బతికేవాళ్ళే సార్. నేను పిల్లప్పుడు అసలు చదివిపించాలంటే లేని పరిస్థితి. అమ్మ నాన్న అక్క నేను ఇద్దరమే. అమ్మ అయితే నన్ను బాగా చదివిపించాలా, మంచి ఎవరు తల్లినా అలా అనుకుంటారు. మీరు ఎంతమంది పిల్లలు? అమ్మ అక్క నేను ఇద్దరమే. ఇద్దరే కదా, మరి ఏం పెద్ద ప్రాబ్లం ఏముంది? అంటే వాస్తవంగా మా ఇద్దరిని ఆ రోజుల్లో ఇద్దరు అనేది చాలా తక్కువ యాక్చువల్ గా. తక్కువే సార్. కానీ ఆ ఇద్దరిని చదివించడానికి కూడా చాలా పరిస్థితులు, అప్పుడు పరిస్థితులు 96లో అంతవరకు మా ఊళ్ళో కరెంటు కూడా లేదు. మేము బుడ్డి పెట్టి చదువుకున్నాం పిల్లలు. నీళ్లు తాగే నీళ్ళు కావాలంటే బావులు ఉంటాయి సార్, బావులు ముంచుకొచ్చి తాగేవాళ్ళం బావులు. తర్వాత హ్యాండ్ బోర్ వచ్చింది ఊర్లోకి. అంతేగాని ఈ బోర్లు ఇవన్నీ నేను చూశాను సార్. ఇప్పుడు మళ్ళీ కపిల తోలుతారంటారు సార్, కపిల తోలుతారంటారు. ఆ కపిల తోలే కూడా నేను చూశాను సార్ పిల్లలు. మోటా అంటారు తెలంగాణలో. అవును, కపిల్ అంటారు సార్. తర్వాత ఆయిల్ ఇంజన్లు వచ్చేసారు. ఇప్పుడంటే కరెంట్ మోటార్లు వచ్చారు. 2000 బ్యాచ్లో ఎవ్వరు పాస్ అవ్వలేదు సార్. ఊళ్ళో చాలా మంది రాశారు, నేను ఒక్కనే. అది కూడా నాకేం పెద్ద స్కోర్ రాలేదు సార్, 311 వచ్చినాయి. అప్పుడు దానికి అది మంచి స్కోర్. సరస్వతి అట్ టైం పాస్ కావాలంటే సరస్వతి దేవి అనుగ్రహం అప్పుడు వచ్చింది. అవును సార్. అందుకని ఈరోజు ఉంది. అంటే పిల్లప్పటి నుంచి నేను ఈ చదువుకునే వయసు నుంచి చెక్క భజన అంటే బాగా ఇష్టం ఎక్కువ సార్. నాన్న వెళ్తే ఖచ్చితంగా వెళ్ళిపోయేవాడిని. నాన్న నన్ను తీసుకెళ్లాలని నాన్న కోరిక, కానీ అమ్మ ఒప్పుకునేది కాదు. మీ నాన్నలాగా తయారవుతావు, వద్దు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు, నువ్వు ఆపేసి ఈ చెక్క భజన అంతా మనకు వద్దు అని ఆపితే, నేను అమ్మ పడుకుంటానని చెప్పేసి దొంగదారిన వెళ్ళిపోయి నాన్నతో వెళ్ళిపోయాను సార్. భజనకి వెళ్ళిపోయాను ప్రతిరోజు. అలా నేర్చుకొని తర్వాత నాకు ఏమంటే 10వ తరగతి అయిపోయిందో ఇంటర్మీడియట్కు కడపకు వచ్చాను సార్. నాకు ఎస్టీడీ బూత్లో పనిచేసి ఆ బిల్లులు తీసుకొని డబ్బులు కలెక్ట్ చేస్తే 250 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 250 రూపాయలు ఇస్తే ఆ రూమ్ రెంట్ కట్టుకొని డైలీ 2 రూపాయలు పప్పు 2 రూపాయలు రసం తెస్తే సరిపోతుంది సార్. అంటే వాడి 125 రూపాయలు, నాకు 125 రూపాయలు. 250 రూపాయలు ఇద్దరు కలిపి. సూపర్. ఇద్దరం కలిసి చేసుకుంటాం. అరే నువ్వు ఈ టైం నుంచి ఈ టైంకి వెళ్ళి, నేను ఈ టైం. అంటే అప్పుడు నేను చదువుకోవడానికి వాడు వెళ్ళేవాడు, వాడు చదువుకోవడానికి నేను వెళ్ళాను. ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా ఉంది సార్. అప్పుడు అలా కాకూడదు, పాంప్లెట్లు పంచేవాళ్ళు సార్. అప్పుడు పరిస్థితి ఎట్లుందంటే అందరము అప్పటికే అక్కకు ఆ కాలంలో 4200 ఉంది సార్ తులం బంగారం. ఎందుకంటే నాది చిన్న వయసు అయినా కూడా ఇంట్లో ప్రతి సమస్య, ప్రతి విషయము నాకు తెలిసిపోతుంది సార్. అప్పుడు పరిస్థితి నాన్నగారు మమ్మల్ని నమ్మి డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. మా అబ్బా అంటాం సార్, మీరు తాత అంటే నాన్నగారు సంపాదించిన ఆస్తి ఊరి దగ్గర పొలం ఉంది సార్. డబ్బులు ఒక 5000 రూపాయలు కావాలని అడిగితే ఆ పొలం రాసిస్తే ఇస్తామన్నారు. అంటే అమ్మినట్టే కదా, తాకట్టు పెట్టినట్టు ఇస్తే 5000 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. 5000 రూపాయలు ఇస్తామంటే అప్పుడు అమ్మ వండుకొని ఆమెకంటే పెళ్లి చేసినాము. వీనికి ఉన్నది ఒకటే, వీనికి ఈ పొలము లేకపోతే వీడు ఎలా బతుకుతాడు, వీడు బతకలేడు కదా, ఇది ఇచ్చేస్తే ఎట్లా ఆమె పెళ్ళికి అని చాలా స్ట్రగుల్ అయినారు సార్. చాలా స్ట్రగుల్ అయ్యి పెళ్ళికి ఎట్లో మా బావగారు చాలా మంచివారు సార్. మా అక్క భర్త ఏం చేస్తారు మమ్మల్ని, అక్క భర్త మామూలుగా మనం ఇప్పుడు కిల్లు వేసుకుంటాం, ఆకులు ఉన్నాయి సార్, ఆకుతోట ఉన్నాయి సార్. అప్పట్లో తమలపాకులు ఆ తోటలు వేసుకొని ఆ తోటలు వ్యాపారం చేస్తా. అప్పుడు ఎట్లుందంటే సార్ పరిస్థితి, ప్రతిదీ ఏదో డబ్బులు ఉంటేనే పరిస్థితి, లేదంటే లేదు.
అప్పుడు ఈ చెక్క భజనతో నాకు బాగా ఇష్టం ఉంది. ఆ, నేను ఒక వేంపల్లె దగ్గర నంది మండలం అనే ఒక ఊరుంది సార్. నంది మండలం దగ్గరికి వేరే వాళ్ళు ఈ చెక్క భజన నేర్చుకుంటే గజ్జెల పూజ అని ఒక పెద్ద ప్రోగ్రామ్, అంటే అయిపోయింది ఈ రోజుతో మేము నేర్చుకున్నాము అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే అక్కడికి నన్ను ఇన్వైట్ చేసి ఒక పాట పాడమన్నారు సార్. ఓ ఒక పాట పాడమని ఒక పాట పాడారు. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాణి సాయంగా, ఆ వంక ఈ వంక ఓ ఓ తిరిగావే ఎంచెక్క, ఇంకా నా చాలింకా ఓ ఓ ఇంతేగా నీ రెక్క, ఎగిరేవా ఎప్పటికైనా ఆకాశం దాకా, తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక అని యాక్చువల్గా పాడారు. మీరు అప్పటి నుంచి నాకు చెక్క భజన అంటే ఇష్టం, చెక్క భజన ఇష్టం అంటున్నారు, కానీ మీకు చెక్క భజన ఇష్టం కాదు, సంగీతం ఇష్టం, అవును పాటలు సార్, ఇష్టం, అవును సార్, పాటలు ఇష్టం. వాస్తవం సార్. సంగీతం అంటే ఎందుకంటే మీరు చెక్క పాటలు భజన ఇష్టం. పోయి ఫస్ట్ పాడిన పాట కూడా సినిమా పాటనే, అవును సార్, ఇప్పుడు రాస్తుంది సినిమా పాటలే. అవునవునవును సార్. మొత్తానికి మెలోడీ మేము అప్పుడు చెక్క భజన గురించి ఇంట్రొడ్యూస్ చేస్తాం, కానీ మీరు చెక్క భజన పాటల కన్నా ఎక్కువ సినిమా పాటలు, మెలోడీ సాంగ్స్, ఫోక్ అవును సార్. సాంగ్స్ ఎక్కువ వాడతారు. మీకు సంగీతం ఇష్టం, అది మీ ఇంట్లో కనిపించింది ఫస్ట్ చెక్క భజన కాబట్టి మీరు దాంతో వెళ్తున్నారు. అవును సార్, నాన్నగారు చెక్క భజనలు ఉన్నారు కాబట్టి సార్ నేను దాంతో వెళ్తున్నాను. అది దారి. ఈ చిన్న సంఘటన చెప్తాను సార్. నేను 7th క్లాస్ చదువుతాను సార్. 7th క్లాస్ చదువుతాను. మొత్తం మా కడప జిల్లా సైడు సాసవల చిన్నమ్మ కథ అని చాలా ఫేమస్ సార్. అవును అవును నిన్న నేను అవును సార్, సాసవల చిన్నమ్మ కథ అని. ఆ సాసవల చిన్నమ్మ కథ మా ఊర్లో వచ్చి వేశారు సార్. అంటే అప్పుడు మైకులు ఉండవు, ఏముండవు, గట్టిగా మామూలుగా అటుపక్క ఇటుపక్క లాంతర్లు పెట్టి బల్బులు పెట్టి గట్టిగా అరుస్తారు సార్. అది మార్నింగ్ వరకు 7th క్లాస్ అంటే చిన్నపిల్ల, మార్నింగ్ వరకు అదంతా మొత్తం అంతా క్యాప్చర్ చేసుకొని మనసులో పెట్టుకొని అన్ని బాగా ఒక 10 డేస్కి నా ఫ్రెండ్స్కి అందరికీ ట్రైనింగ్ ఇచ్చాను సార్. ట్రైనింగ్ ఇచ్చాను. ఎవరికి ఏది రాకపోతే అప్పట్లో నేనే నువ్వు ఇది ఇక్కడ చెప్పాలి, నువ్వు ఇక్కడ చెప్పాలి, డైరెక్షన్ నేనే నేర్పించి మేము మా ఊర్లో మేమే ప్రోగ్రామ్ మొత్తం మా పెద్దలను మా పిల్లలంతా మా ఊర్లో గ్రామ పెద్దలందరూ అబ్బా ఒరే వీడు మంచి తెలివైన అట్లా ఇట్లా అని నన్ను అప్పుడే అప్రిషియేట్ చేశాను సార్. ఆ చిన్నపిల్లప్పుడు అక్కడ పాతకపోయింది. అవును సార్, అక్కడే. అలా కాకుండా ఎవరికి ఊర్లో నలుగులు పెడతారు కదా సార్, ఎవరైనా ఇప్పుడంటే మెచ్యూర్డ్ ఫంక్షన్లు అంటారు, నలుగులు పెళ్ళిళ్ళు జరిగిన అప్పుడు, ఇప్పుడంటే ఆర్కెస్ట్రా అప్పుడు పల్లెలు అవన్నీ కదా సార్, పెళ్ళిళ్ళు జరిగినాయి కూర్చొని పాటలు పాడేవాళ్ళు సార్. అటువంటి నలుగు పాటలు అంటే ఖచ్చితంగా రవి ఎక్కడ ఉన్నారా, వాడిని రవిని పిలిచాను. నలుగురు కూడా పాటలు నలుగురు అంటే ఇప్పుడు పెళ్లి కొడుకుని కూర్చున్నాడు, వాళ్ళు పెళ్లి కొడుకు నలుగులు పెడతారు కదా. వెతకి పన్నీరు జల్లరే గోపాలకృష్ణునికి, వెతకి పన్నీరు జల్లరే, వెతకి పన్నీరు జల్లరే వేణు గోపాలునికి, బామాలందరు గూడి బాలా గోపాలునికి, వెతకి పన్నీరు జల్లరే గోపాలకృష్ణునికి, వెతకి పన్నీరు జల్లరే. సార్ ఊహించే ముందు ఒక 4 మాటలు. ముఖ్యంగా చివరికి నన్ను గత 23 సంవత్సరాల నుండి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు, మళ్ళీ నా అభిమానులకు, నా శిష్యులకు, నన్ను ఏదో అంతో ఎంతో నేను ఈ కళామ తల్లిని నమ్ముకొని బతుకుతూ నాకు సహకరించినటువంటి సౌండ్ సిస్టమ్ వారికి, కీబోర్డు, డోలు, డప్పు మాస్టర్లకు, నా శిష్యులకు, ముఖ్యంగా మహిళా నర్తకిమణులకు, నా శిష్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలకు అందరికీ నా ఆశీస్సు తెలియజేసుకుంటూ, మరి నన్ను ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్నటువంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి మరి ఇంటర్వ్యూ చేసినటువంటి తెలుగు ఛానల్ అధినేత ఉన్నటువంటి రాఘవేంద్ర రెడ్డి సార్ గారికి, అలాగే మరి ఇటు కెమెరామ్యాన్ గారికి, మరి ఎడిటర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాగే నన్ను ఆదరిస్తారని, మరి కళామ తల్లి ఒడిలోనే నా జీవితాంతం ఇలాగే నా జీవనం సాగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. చూశారు కదండి ఈరోజు మన ఇంటర్వ్యూ ఏ విధంగా సాగిందో. మనం ఒక దగ్గర మొదలు పెడితే ఎంతో లోతుకి వెళ్ళి ఎంతో ప్రయాణం చేసి ఎన్నో పాటలు విని, ఈ పాటలన్నీ ఆల్రెడీ ఉన్నాయా అనిపించే విధంగా కొన్ని పాటలు విన్నాం. ఈ పాటలు మళ్ళీ వినడానికి అవకాశం రావాలని, మళ్ళీ ఒకసారి రవితేజ గారు మన స్టూడియోకి వచ్చి ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.